ఓన్లీ డెలివరీ సర్జరీ చేస్తాం మేడం. ఒకరే కానీ కలుస్తాం మేడం. ఇవన్నీ ఇక్కడే చేస్తాం సార్. కొన్ని మనకు ఒక థైరాయిడ్, ప్రొఫైల్ అలాంటివి టీహబ్ పంపిస్తాం. మనకు కేసీఆర్ సార్ అక్కడ పెట్టి దాంట్లో టీహబ్ అని టీహబ్ పంపిస్తాం. సిబిపి చేస్తాం, వైడాల్ చేస్తాం, ఎంపీ చేస్తాం, డెంగ్యూ చేస్తాం, సిఈవి చేస్తాం, ఏఎన్సీ ప్రొఫైల్ ఇక్కడే అవుతుంది. సర్జికల్ ప్రొఫైల్ కూడా ఇక్కడే. ఎంతమంది వస్తారు డైలీ పేషెంట్స్ నాకు వచ్చేసి 85, 95 అట్లా 100 వరకు వస్తారు. డైలీ ఉంటుంది. మీరు ఇమీడియట్లీ ఇస్తారా రిపోర్ట్? మీరు డిలే చేస్తారా? ఇక్కడ చేసేది అన్నీ ఇమీడియట్లీ ఇస్తాం. కాలు ఎరిగిందా? అసలు ఓపెన్ చేసా కాలు ఉంటే ఓపెన్ చేసా పుల్లు మాంతలేదు ఇంకా. ఏమైంది తాత? అరే వీళ్ళు ఇక్కడ ఆయన నేను
ఇన్సులిన్ కావాలి. మా ఇద్దరం పేషెంట్. మా ఆయన కళ్ళు కనిపిస్తాడు. అయితే నాకు నేను పేషెంట్. మాకు ఇద్దరికి నేలైతే గుడ్లైతే మా ఇద్దరికి నెల 4 గుడ్లు అయితే 15 రోజులకు వచ్చి కొంచెం 15 రోజులకు 15 రోజులకు మాకు ఇయ్యి మేడం అని అడుగుతున్నది కదా, గుడ్లు రాలేదని. చూడు మేడం అని, నువ్వు బుధవారం రాపోమ్మని 2 గంటలు కూర్చోమ్మని 2 గంటలు కూర్చుని వెళ్ళిపోమ్మని పోయినా. మళ్ళీ మొన్న బుధవారం వచ్చి రాపించుకున్నాం. బుధవారం రాయించుకుంటే కూర్చోవాలా 2 గంటలు కూర్చుని పొమ్మని వెళ్ళిపోయింది. ఇప్పుడు నా కలుపలు ఎక్కడ ఒక మనిషి చచ్చిపోయాడు. మేడం నాకు ఒక్క బుడ్డి ఉన్నాయి, నేను 4 రోజుల తర్వాత దండం పెడతా మేడం, నాకు ఒక్క బుడ్డి ఉన్నాయి, మా ఆయనకు కళ్ళు కనిపించాడు అని బతిలాడినని. ఇక్కడ కూర్చోపో 2 గంటలు అంటారు. ఇప్పుడు ఉండి ఇవ్వలేదా లేవు అని చెప్తున్నారా? ఇప్పుడు లేకుంటే లేవని చెప్పాలి కదా సార్. 2 గంటలు కూర్చో, నేను చూసిస్తా. 2 గంటలు కూర్చో, నేను చూసిస్తా. అక్కడ ఆ మేడాన్ని ఇప్పుడు మీరు అడిగినా బరాబర్ ఉండాలి. అక్కడ మేడం చెప్పినారు, మేడం ఇప్పుడు వస్తాయా రావా? రాష్ట్రంలో ఇప్పుడు కరీంనగర్లో కూడా లేదు, ఇంకోటి రాష్ట్రం. సార్ ఫోన్ చేస్తారు మరి అక్కడ. సార్ కరీంనగర్ మరి కదా ఇంత తెప్పించామండి చేస్తారా సార్? డిఎంఎన్హెచ్ వస్తారా మీరు ఎవరు? వాళ్ళు నిన్న కూడా వచ్చారన్న, నిన్న కూడా వచ్చి వాళ్ళు తనిఖీ చేసుకున్నాడు. డిఎంఎస్ ఇబ్బంది పెడతాను పేషెంట్లను కూడా ఇబ్బంది. నిన్న వచ్చాడు, జమ్ముడికి వచ్చింది. నిన్న జమ్ముడికి వచ్చింది. ఫోన్ కిందకి డిఎంఎన్హెచ్ నెంబర్ హలో సార్, గుడ్ మార్నింగ్. నేను కృష్ణారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు సార్. ఇప్పుడు ఇక్కడ జమ్ముకుంట హాస్పిటల్కి వచ్చాము సార్. ఒకసారి పరిస్థితి ఇక్కడ ఏంటంటే నిన్న కూడా మీరు ఇక్కడికి వచ్చినట్టున్నారు హాస్పిటల్. నిన్న పన్ను ఇక్కడ వీళ్ళకు ఈ ఇన్సిడెంట్ సంబంధించి ఇప్పుడు పేషెంట్స్ అంటే మా దృష్టి ఇక్కడికి వచ్చాక పేషెంట్స్ ఎందుకంటే ఇన్సిడెంట్ లేక మా వారం 10 రోజులుగా తిప్పుతురట వాళ్ళకి. డిసిహెచ్ఎస్ మీకు సంబంధం లేదా? డిసిహెచ్ఎస్ బట్ ఏమంటే మండలికి వచ్చినా అది దీనికి సంబంధం హాస్పిటల్ సంబంధం హాస్పిటల్ అంటే యాక్చువల్లీ జమ్మికుంట గవర్నమెంట్ హాస్పిటల్కి నాయకులు కార్యకర్తలతో కలిసి ఇక్కడ సందర్శించడం జరిగింది. ఇక్కడ ఆసుపత్రి ఏ రకంగా వైద్య సేవలు అందుతున్నాయి ఇవన్నీ పరిశీలించడం కోసం రావడం జరిగింది. ఇందులో హాస్పిటల్ మొత్తం కూడా పరిశీలించడం జరిగింది. ఇలా చాలామంది ప్రజలు పేద ప్రజలంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఎందుకంటే ప్రైవేట్లో వైద్యం తీసుకోలేక వాళ్ళు ఇక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఆధారపడ్డారు. కానీ వీళ్ళకు సరైనటువంటి వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి సంవత్సరం నారాకు వస్తుంది. ఇప్పటికి కూడా
ఇంకేదైతే గతంలో ఏ రకంగా ఉన్నాయో అదే రకమైనటువంటి పరిస్థితి ఉన్నది తప్ప ఏం మాత్రము మెరుగుపడేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ సరైనటువంటి ఇప్పుడు వైద్యులను కేటాయించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా ఇప్పుడు వాళ్ళకు కనీసం ఇప్పుడు ఇవాళ ఇక్కడికి హాస్పిటల్కి వస్తే కనీసం ఇన్సులిన్ మందుల కోసం ఒక పేషెంట్స్ వారాల కొద్దీ తిరిగి వాళ్ళు వేచి ఉండి రిటర్న్ పోవాల్సిన పరిస్థితి వస్తున్నది. ఇక్కడ ఎక్కడ అడిగినా కూడా స్టాక్ లేదని చెప్పడం జరుగుతుంది. అంటే అత్యవసరమైనటువంటి మందులను కూడా స్టాక్ మెయింటైన్ చేయాలంటే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అధికారులు వెంటనే దీని మీద దృష్టి పెట్టి ఏదైతే మెడిసిన్స్ ఏవైతున్నాయో మెడిసిన్స్ అన్నీ కూడా హాస్పిటల్లో వాళ్ళ యొక్క అవసరానికి తగినంత స్టాక్ను మెయింటైన్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. అదేవిధంగా వైద్యులను కూడా కేటాయించాలి. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు ఇది ఉన్నప్పటికీ కనీసం ఇలా కాలు ఇరిగితే ఎవరికైనా యాక్సిడెంట్ అయినా లేకపోతే ఏదైతే ఎక్స్రే తీసే పరిస్థితి కూడా ఈ హాస్పిటల్లో ఎక్స్రే వ్యవస్థ కూడా లేదు. ఇంకా చాలా పరికరాలు ఇంకా అది ఇక్కడ లోటు ఉన్నది. సరైనటువంటి వైద్యం అందించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ కేవలం రిఫరల్ డాక్టర్ హాస్పిటల్గా మారేటువంటి పరిస్థితి ఆల్రెడీ మారినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వీళ్ళంతా ఇక్కడికి ప్రైవేట్ హాస్పిటల్ పోయి వాళ్ళ భూములు జాగాలన్నీ అమ్ముకొని వాళ్ళు వైద్యం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఈ జమ్మిగుంట ప్రభుత్వ హాస్పిటల్ మీద దృష్టి పెట్టి ప్రభుత్వము దానికి అన్ని మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించి వైద్యులను కూడా చాలా రకాల వైద్యులు ఇక్కడ మినిమం వైద్యులు కూడా లేరు. వైద్యులను కేటాయించి అన్ని పరికరాలు కూడా కేటాయించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. లేదంటే మేము ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాము. ఆందోళన కార్యక్రమాలు కూడా చేసి ఈ యొక్క ప్రజలకు వైద్యం సరైనటువంటి వైద్యం అందేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా కేంద్ర మంత్రి వర్యుల దృష్టికి ఇప్పుడు ఇక్కడ కొన్ని పరికరాలకు సంబంధించి వాళ్ళు కొంత ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఉందని చెప్పి కొంత మన దృష్టికి తీసుకురావడం జరిగింది. దీన్ని ఏవైతే ఉన్నాయో వీటిని కూడా కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లి వీలైనంత వీటికి కొంత ప్రొవైడ్ చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత ప్రొవైడ్ చేసే ప్రయత్నం మేము చొరవ తీసుకుంటాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి ఈ మిగతా అన్నిటి మీద దృష్టి పెట్టి ప్రజలకు మెరుగైన వైద్యం అందే విధంగా చూడాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం.